యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరియు మాస్కా దాస్ విశ్వక్సేన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో అర్జున్ సొంత దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ క్రమశిక్షణ మరియు పనితీరుకు సంబంధించిన కారణాల వల్ల విశ్వక్ ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అర్జున్ బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ విశ్వక్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. అర్జున్ తన కూతురు ఐశ్వర్య హీరోయిన్గా, నిరంజన్ను హీరోగా పెట్టి సీతాపయణం చిత్రాన్ని పూర్తిచేశారు. సరిగ్గా ఇదే సమయంలో విశ్వక్సేన్ నటించిన ఫంకీ మూవీ కూడా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదలకు సిద్ధమవడంతో బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి మధ్య యుద్ధం తప్పదని అంతా భావించారు. కానీ సీతాపయణం ప్రమోషన్లలో భాగంగా అర్జున్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకోకుండా విశ్వక్సేన్ ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉన్న యువకుడని, తన సినిమాతో పాటు విశ్వక్ సినిమా కూడా ఘన విజయం సాధించాలని అర్జున్ ఆకాంక్షించారు. ముఖ్యంగా విశ్వక్సేన్ ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మగారు పెట్టిన భోజనం తిన్నానని, ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటానని ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి. ఒక సీనియర్ నటుడిగా అర్జున్ తన పెద్దరికాన్ని చాటుకుంటూ పాత గొడవలకు స్వస్తి చెప్పి ముందుకు సాగడం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.